ఎప్పుడైనా అనిపిస్తుంది అన్న అమ్మ ఎందుకు ఈ ఫీల్డ్ కి వచ్చిన ఎందుకు మొత్తం కల్చర్ అంతా ఖరాబ్ చేస్తున్నారు? నాకుతో అట్లా ఏం లేదన్న, కానీ నేను మొక్కుకుంది అన్ని జరుగుతుందన్న. దానికోసమే తొట్టెలు తీసిన ప్లస్ కొడుకు కోసం బి మొక్కినా, కొడుకు పుట్టిన సూపర్. అది తీసిన అన్న మీరు ఎక్కువ ఏషియన్ పెయింట్ కి వాల్యూ ఇస్తారా? లేదన్న, ఫస్ట్ తో పసుపు కుంకుమ ఉండే, ఇప్పుడు అంటే జర ఫ్యాబ్రిక్ కలర్స్. అదే నాకు ఒక్కటి ఆన్సర్ ఇవ్వాలన్నా, జనాలను అట్రాక్ట్ చేయడానికి పోతురాజులు తయారవుతున్నారా, లేదంటే దేవుని భక్తి మీద భక్తి కోసం పోతురాజులు? కొంతమంది ఉన్నారన్న భక్తి కోసం. అంటే ఇప్పుడు 70%, 100% లా 60% కొంత భక్తిలే ఇస్తారు. ఈ 40% మొత్తము ఇప్పుడు ప్రెసెంట్ చేసిన కొత్త పోతురాజులకు అదే మాట చెప్తున్నాను నేను. జర మేకప్ లో జర చూసి అన్నాను. ఏందన్నా మన పుష్పరాజుల పుష్ప గెటప్లు ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు పబ్లిక్ లో ఎంతమంది చూస్తారు కదా, అట్రాక్ట్ కనిపించాలని చేస్తారు అన్న. వాళ్ళంతా చేయాలంటే మేము చేయొచ్చు, కానీ మాకు భక్తి ఉందని మేము చేయము అన్న. ఇది డ్రామా కాదు కదన్న, దేవునికి సంబంధించి బోనాల పండుగ అంటే మన సికింద్రాబాద్ తర్వాత బాధపడతారు కదా, ఇప్పుడు చూపియది ఫ్యూచర్ లోనే చూపిస్తుంది కదా, లత్త కొడుతుంది డెఫినెట్ గా పక్కా చూపిస్తుంది. ఇట్లా చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు కుమారన్న? ఇప్పుడు ఏమంటే అదే అన్న, ఆ కలర్స్ యూజ్ చేయండి. ఏమంటే ఒక 4-5 కలర్స్, ఎల్లో, రెడ్, బ్లాక్, వైట్, చమ్మి యూజ్ చేయండి. కానీ ఆ కలర్స్ సరే షేడింగ్ కోసం వేరే కలర్స్ బి లైట్ గా టచ్ అప్ ఇవ్వచ్చు, కానీ మరి డెవిల్ టైప్ పోతలింగాన్ని పేరే కలిసి చేస్తున్నా అసలు. చాలా నేను హర్ట్ అవుతున్నా చాలా. అంటే ఒకటన్నా, ఈ రోజు ఒక యాంకర్ కూర్చోబెట్టి క్వశ్చన్లు వేస్తున్నాడంటే ఉన్నది అడుగుతున్నామా, మిమ్మల్ని ఏదో నెగిటివ్ చేయాలని? ఉన్నదే అడుగుతున్నారు, ఎందుకంటే తెలవాలనే కదా అడుగుతారు కదన్నా. ఇంకోటన్నా, నేను లాస్ట్ ఇయర్, ఐ థింక్ బిఫోర్ లాస్ట్ ఇయర్ గోల్కొండకి వెళ్ళినా. నేను ఎక్కువ క్రౌడ్ లోకి వెళ్ళలేను అన్న. ఎంత అది ఈ వర్డ్ కొంచెం హట్టింగ్ ఉండొచ్చు పోతురాజు. నేను ప్రతి పోతురాజుకి నేను రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన పోతురాజు అట్లా లేరు, నా దగ్గరకు వస్తలేరు వీళ్ళు. కొంచెం అడుగుదామంటే, ఇప్పుడు మీరున్నారన్న, మీరు పద్ధతిగా తల్వార్ శివ పోతురాజు ఉన్నాడు, మల్లేష్ పోతురాజు ఉన్నాడు. వీళ్ళు నాకు కొంచెం తెలిసిన వ్యక్తులు. వీళ్ళ దగ్గర అంతేం అనిపించలే నాకు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే రాకేష్ అన్న, ఎవరైతే మీ దానికి సంబంధించి హెడ్ ఉన్నారో, మీరు కూర్చొని ముందు మరి దీనికి ఒక శిక్షలు అనేటివి ఉండాలి, మనం పరిధి దాటకూడదు. ఇప్పుడు ముందే అసలు ఎవరు కలవలే అన్న. ఈ రాకేష్ అన్న పర్సన్ ఉంది కదా, రాకేష్ అన్న అని, ఆయన వల్లనే ఇంతమంది ఒక టైంలో. అంటే అసలు పోతురాజులు ఎవరు, ఇక్కడ పోతురాజా ఆ పోతురాజా ఎవరిని తెలియదు. ఇప్పుడు ఫౌండేషన్ ఇది ఇప్పుడు గ్యాదర్ అయిందో, ఒక టైంలో 600-700 మెంబర్స్ ఉండే అన్న, ఇప్పుడు 1500 మెంబర్స్ అయిపోయారు పోతురాజులు. అందరు యాడ్ అయినట్టున్నారు. అయితే నేను సబ్జెక్ట్ మిస్ అయిందన్న. గోల్కొండకి వెళ్ళినప్పుడు అన్న, పోతురాజుల వ్యవహారం కొంతమందిది చూస్తే చిల్లరగా బిహేవ్ చేశారన్న. ట్రాన్స్జెండర్స్ ఇట్లా నడుచుకుంటూ పోతే వాళ్ళని ఇట్లా కొట్టడాలు కావచ్చు. అంటే అది ఉందన్న. అదే ఆ మగపిల్లలు వచ్చినప్పుడు కొంచెం ఎంజాయ్మెంట్ చేయడం, ఒక పోతురాజు అనే వ్యక్తి మీరు థింక్ చేసినంత విధంగానే ఎంటర్టైన్ చేయాలి జనాల్ని, కానీ కొట్టంత రూల్స్ ఉన్నాయన్న మీకు? కొంతమంది ఇట్లా సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు నాకు పేరు ఉందని కొంతమంది గెలకరు, పేరు లేని పోతురాజులని అరే ఇలాని విగ్గుబట్టి ఉంచడము, దాని వల్ల ఇష్యూలా కొంతమందిని కొడతారు అన్న. ఐ థింక్ నేను అది ట్రస్ట్ చేసి, అందుకే బాయ్స్ పిల్లల గురించి అనలేను, నేను లేడీస్ గురించి అన్నా. నేను ఏమో మనకు ఇప్పుడు దాకా చూడలేము, కానీ అది అట్లా ఎవరు చేస్తారో అది అన్ని బంద్ చేసుకోరు బ్రదర్స్. పోతలింగం పేరు కలిసి అవుతుంది అన్న కదన్నా. ఎందుకంటే ఇది విత్ ఎవిడెన్స్ తోనే మాట్లాడుతున్నాను నేను. నేను నడుచుకుంటూ వెళ్తున్నా, నా తన వీడియో క్లిప్ కూడా ఉంటుంది మేబీ. అది ఐ థింక్ మేము ఒక 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, అరే ఇది కాదు కదా ఒక పోతురాజు అంటే. సరే పిల్లలు వస్తున్నారు, వాళ్ళు గుంజినప్పుడు ఓకే, అంతవరకు ఓకే. ఆ లిమిట్ క్రాసింగ్లు కూడా నాకు తెలిసి పోతురాజులే ఇచ్చిరేమో అనుకోవచ్చు కదా పిల్లలకి. నా కరెక్ట్ పాయింట్స్ అయితేనే, లేదంటే నాకు రివర్స్ నేను ఏమైనా తప్పుగా మాడితే నన్ను క్వశ్చన్ చేయొచ్చు అన్న మీరు. అవునా కదన్న? కరెక్టే అవునా కదా? ఒకటన్నా, నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు పోతురాజులు ప్రతి దానికి పోతురాజులను ఒక పాట తీస్తురన్న, పోతురాజులను ఇంకోటి చేస్తురన్న, అంటే ఒక ఎథిక్స్ వాల్యూస్ అనేది లేకుండా పోతుంది. షూట్లు అన్న, ఇప్పుడు కొన్ని సాంగ్స్ షూట్లు చేస్తున్నారు, ఆ సాంగ్ షూట్లకు కూడా మెయిన్ పోతురాజులు ఎవరైతున్నారో వాళ్ళు వేయాలన్న రూల్స్ ఎందుకు రావట్లేదన్న? ఏమో ఇప్పుడు పేమెంట్ వల్ల, ఇప్పుడు పేమెంట్ తీసుకుంటారన్న. ఇప్పుడు సాంగ్ మీరు చెప్పారు కదా సాంగ్ కోసం అని, ఇప్పుడు వీళ్ళంటే ఆ బడ్జెట్ ఎక్కువ చెప్తారు దానికోసము, ప్లస్ నార్మల్ గా పేమెంట్ ఇంత ఇచ్చేద్దాం చేసేద్దాం అని వాళ్ళు ఉన్నారు అని. ఒక థింక్ అన్న, సాంగ్ లకు పేమెంట్ తీసుకోకుండా మీ ట్రావెలింగ్ తీసుకొని చేస్తే ఏమవుతుందన్న? కొంతమంది ఇప్పుడు మేము కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్న, దేవుని కోసం వేస్తాము. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఒక దేవుని కోసం ఒక పాట ఒక ప్రొడ్యూసర్ చేస్తున్నాడంటే నాకు తెలిసి మీకు 10-20 ఒక్కొక్కరికి పోతురాజులకి ఇవ్వాలంటే ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే అంత బడ్జెట్ రాదు పాటలలో. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి నేను.
ఓకేనా? ఇట్లాంటి అట్లా మీరు కనిపిస్తే ఇప్పుడు కొంచెం ఇంకొంచెం మీ సపోర్ట్ ఉంటే వేరేటోళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా నాకు ఆపర్చునిటీ వస్తే నేను ఫ్రీగానే చేస్తాను అన్న అట్లా. డెఫినెట్ గా నేను ప్లాన్ చేస్తే అదే చేస్తా. ఈ ఇయర్ అయితే అవ్వదు, ఆల్రెడీ అయిపోయింది. ప్లాన్ చేసిన సమ్ రీజన్స్ వల్ల క్లోజ్ చేసిన. ఇంకోటన్నా, ఎప్పుడన్నా మీకు మీటింగ్స్ పెట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నా మీకు ఇట్లుండాలి ఇట్లుండాలి, ఎలాంటి రూల్స్ ఉంటాయన్న? రూల్స్ అంటే ఇట్లనే పబ్లిక్లలో మందు ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే మందు కొంత అసలు పోతలింగం పడితే మందు చిందాన ముక్కలేని ఇది బోనాలు అంటేనే అది. ఇప్పుడు దానికోసం కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరు, ఫాస్టింగ్లు ఇస్తారు కొంతమంది. ఏమంటే జర చూసి ఉండాలా అని. ఇప్పుడు రోడ్ల పైన దాగి పేరు గలీజ్ చేసుకొని చాలా ఇష్యూస్ చాలా ఇది అవుతున్నాయి. ఏమంటే కొంతమంది తాగేటోళ్ళు తాగని, ఎవరిష్టం వాళ్ళదనా. కానీ పోతురాజు అంటే నేనేమంటున్నా అంటే ఎవరిష్టం వాళ్ళది మీన్స్ అన్నా, ఇది దేవునికి సంబంధించిన అంశం. అవును, ఏదో ఊరికి ఏదో డ్రామా లేదో అది కాదు కదా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలన్నా, దేవునికి వేసినప్పుడు కొన్ని రూల్స్ అన్ని నియమాలు పాటించాలి కాబట్టి అవి పాటించాల్సిన అవసరం లేదన్నా, ఎవరిష్టం వాళ్ళదా. పాటించాలి, అలా పాటించకపోతే చాలా ఇది అవుతుంది. కానీ బందోబస్తు కంపల్సరీ ఉండాలన్న. ఇప్పుడు చాలా మంది షోకిన్ కి ఇస్తారు, బందోబస్తు లేకుండా ఇస్తారు, కానీ అది పక్క లత్తు తాకుతుంది అన్న. ఇప్పటి వరకన్నా ఏదన్నా ఇష్యూలో ఏదన్నా ఈ బోనాలల్లా ఏదైనా పోతరాజు తొక్కులాటలు కావచ్చు, కొట్టి చంపడం కావచ్చు, ఇట్లాంటి ఏమైనా జరిగినాయి ఇప్పటివరకు? కొంతమంది ఉంటారు అన్న పసుపులో అది కలపడము, మళ్ళా బియర్ బాటిల్ చీరగొట్టి రోడ్ల పైన వేయడము, చాలా మటుకు అయినాయి అట్లా. అవునా? దాంట్లో ఇప్పుడు కొంతమంది ఆపోజిట్ లా, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అన్న మేము ఇట్లా ఫోన్ చేసినాము, అదే గల్లీలో మేము పక్కన గల్లీలో వేస్తే అరే మా దగ్గర వేయకుండా వీళ్ళ దగ్గర ఎట్లా వేస్తాడు, పాత పగలు ఏమైనా ఉంటే అట్లా తీసుకుంటారు. కానీ ఇప్పుడు దాకా మన దగ్గరతో ఏం కాలేదన్న అట్లా. అంటే ఇట్లా ఏదన్నా అంటే తాగేసి అన్న ఒకటి నేను విన్న కాడికి పోతురాజు పిలుస్తారు మమ్మల్ని స్టార్టింగ్ లో, అన్న నీకు ఎందుకు మేమని మంచిగా మాట్లాడతారు, అది చేస్తే పోతురాజు వేసి పోయేసరికి అరే తొరే కొడతారు. పాయింట్ అన్న, అన్ని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చాలా మందికి మనతో దేవుని దయలా ఇప్పుడు దాకా పేమెంట్స్ ఆగలే. కొంతమందికి ఇప్పుడు అన్ని మాట్లాడినాం, ఫస్ట్ లో మంచిగానే మాట్లాడిస్తారు, ఆ పేమెంట్ రండి అన్న. ప్రోగ్రామ్ అయిన తర్వాత వాటర్ ఉండదు అన్న సరిగా స్నానం చేయడానికి. లాస్ట్ లా ఇప్పుడు 3 అయిపోతుంది, 4 అయిపోతుంది. కొన్ని ఊర్లలో పోతాం, వేరే ఇంట్లో అది వేసుకోవడానికి కూడా ప్లేస్ కదా ఉండదు, ఏం వాటర్ ఉండదు, అసలు ఫెసిలిటీ ఏం ఉండదు అన్న. పబ్లిక్ నేను అదే కోరుతున్నా అన్న. నేను ఒకటి నా ఇంటర్వ్యూ త్రూగా చెప్తున్నా, పోతురాజు అనే వ్యక్తికి, పోతురాజులకు మనం వెలువైనప్పుడు పిలవడమే దండగా. అవును, ఒక దేవతకి తమ్ముడిని పిలుస్తున్నావు, ఆయనలో ఆ పోతలింగాన్ని చూస్తున్నప్పుడు మీరు తాగక ముందుకు ఒకలాగా మాట్లాడి మంచిగా చెప్పి నీకు ఎందుకన్నా అది ఇదని, బోనాలు స్టార్ట్ అయిపోతారా స్టార్ట్ అయ్యేలోపు తాగేసి వచ్చి ఎవరో వచ్చి తాగి గొడవలు చేసి కొడతామన్న సందర్భాలు, పేమెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. కొంతమంది ఉండొచ్చు అలాంటి వాళ్ళకి నేను చెప్తాను, ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ గజ్జలు కట్టుకొని ఆ వానలు ఎగురుతుంటే అవి టైట్ అవుతుంటే ఆ బాధ వాళ్ళకి తెలుసు. అసలు మొత్తం బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది. అవును, అది మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే నేను గదే అనుకున్నా, రెస్పెక్ట్ వీళ్ళే బోడగొట్టుకుంటున్నారేమో ఒకటి అనుకున్నా. బట్ మీరు మిస్టేక్ చేసిన జనాలు కొంతమంది పిలిపించినప్పుడు ఆ కలర్ తీసేటప్పుడు కావచ్చు, ఫుడ్ కూడా కొంచెం టయానికి ఉండదు, అడుక్కోవాలి అనే అంత చేసినప్పుడు మనకు దేవుని భక్తి అంటే దేవుని ఇప్పుడు ఏదైతే కోరికలు కోరుకుంటామో వచ్చిన వాళ్ళకే సరిగ్గా రెస్పెక్ట్ అయినప్పుడు దేవత అన్ని చూస్తుంది కదా పైనుంచి. చాలా మంది ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది చేస్తారన్న అట్లా తాగిన ఇష్యూలో. అందుకే మనం ఉంటే ఎట్లా అంటే మాకు కొన్ని జరిగినాయి, వాటర్ లేకుండా ఇట్లా అరే పోరా పోయి చేసుకో స్నానం ఇక్కడ చేసుకో, అట్లా రూడ్ గా మాట్లాడిన రోజులు ఉన్నాయి కొంతమంది.